Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, 16th chapter, verse 20. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. Your sorrow shall be turned into joy. మీ దుఃఖము సంతోషమగును. We all want joyful lives. మనకందరికి కూడా సంతోషకరమైనటువంటి జీవితం కావాలని మనం కోరుతాం. Lord desires us to be joyful always. మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటాడు. Every loving father desires that his children are joyful always. ప్రతి ప్రేమగలటువంటి తండ్రి తన యొక్క పిల్లలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని వారు కోరుతూ ఉంటారు. Jesus Christ said in John 15:11, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15:11 అన్నాడు, These things have I spoken unto you, that my joy might remain in you, and that your joy might be full. మీ అందున సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Apostle Paul also echoes the same thought while he was writing to Philippians in 4:4. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 4:4లో కూడా ఆయన ఇదే మాట ఆయన చెప్తా ఉన్నాడు. Rejoice in the Lord always, and again I say rejoice. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. సంతోషించుడి, సంతోషించుడి. Psalmist also explained the same thought in 16:11 Psalms. కీర్తనకారుడు 16:11లో కూడా కీర్తనకారుడు అదే మాట ఆయన చెప్తా ఉన్నాడు. Thou wilt shew me the path of life, and in thy presence there is fullness of joy. At thy right hand there are pleasures forevermore. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. All these verses shows that the desire of the Lord is we must be joyful all the time. ఈ యొక్క వచనాలన్నీ కూడా దేవుని యొక్క కోరిక ఏంటో తెలియజేస్తా ఉన్నాయి. అంటే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. That does not mean that we won't have times of sorrow and grief. అంటే దాని యొక్క అర్థము మన జీవితాల్లో దుఃఖము తర్వాత బాధ ఉండదని కాదు. A Christian is also a human being. క్రైస్తవుడు కూడా ఒక మానవుడే. And he is also living in the same sin-sick world. ఆయన కూడా ఈ యొక్క పాపిష్టి లోకంలోనే జీవిస్తున్నాడు. Surely we will have more grief as we desire to lead a holy life in the unholy world. ఈ యొక్క అపరిశుద్ధమైనటువంటి లోకములో ఎంతగా అయితే పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని అనుకుంటామో అంతగా దుఃఖం మనకు కలుగుతుంది. So in our portion that is meditation for today, ఈ దిన మన ధ్యానం కొరకైనటువంటి భాగంలో Jesus Christ is talking about his death on the cross. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆయన మరణమును గూర్చి మాట్లాడుతున్నాడు. He was preparing the disciples for the overwhelming sorrow that they would experience in the following few hours. రానున్నటువంటి కొన్ని గడియల్లో వారు అనుభవించబోయేటువంటి ఎంతో ఘోరమైనటువంటి దుఃఖమును గూర్చి దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు. Very shortly they are going to watch him arrested, mocked and scourged and crucified. వారు చాలా తక్కువ సమయంలోనే ఆయన పట్టబడి వారు ఆయనను కొరడాలతో కొట్టి ఆయన మేకులతో సిలువకు కొట్టేటువంటి సంగతిని గురించి ఆయన చెప్తూ వచ్చారు. So their world would be crushing down around them. వారు చుట్టూ ఉన్నటువంటి లోకం వారిని అణగద్రొక్కేదిగా ఉంటుంది. Their world is crushing down means their desires are almost they are brought to zero. వారి యొక్క కోరికలన్నీ కూడా ఇంకా శూన్యమైపోతాయి. They had already put their full hopes on the belief that Jesus was the promised Messiah of Israel. వారు ఇదివరకే ఇశ్రాయేలునకు వాగ్దానం చేయబడినటువంటి మెస్సీయగా యేసు ప్రభువారని ఎంతో గొప్ప నిరీక్షణ వారు కలిగి ఉంటా వచ్చారు. He told that I will establish my kingdom. నేను నా రాజ్యమును స్థాపిస్తానని ఆయన అన్నాడు. They thought that during that days only he will establish his kingdom and they will be in better position. వారి యొక్క దినాల్లోనే ఆయన తన రాజ్యమును స్థాపించటము తర్వాత వారు ఎంతో మంచి స్థానంలో ఉంటామని వారు అనుకున్నారు. But today what he is telling? అయితే ఈ దినాన ఆయన వారు ఏమంటున్నారు? What he is telling? ఆయన ఏమంటున్నాడు? I am going to be arrested. నేను పట్టబడతాను. I am going to be mocked and scourged. నేను వెక్కిరించబడతాను, కొరడాలతో కొట్టబడతాను. I will be crucified. నేను సిలువ వేయబడతాను. The previous Sunday, ఆ ముందున్నటువంటి ఆదివారం their hopes were high as Jesus rode into Jerusalem and the crowd shouted Hosanna. యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేమునకు ఆ మార్గంలో రావటము ప్రజలందరూ కూడా హోసన్నా అని కేకలు వేయటంలో వారు ఎంతో ఆనందిస్తూ వచ్చారు. But now, కానీ ఇప్పుడు what all they saw and hoped for would come to a sudden shocking end. వారు చూస్తూ వచ్చినటువంటి దేని కొరకైతే నిరీక్షించినారో ఆ సంగతి అంతా కూడా ఇప్పుడు అంతమైపోతోంది. Now they are going to watch their master suffering and dying. ఇప్పుడు తమ యొక్క యజమానుడు బోధకుడు ఆయన హింసించబడటము ఆ మరణించడం వారు చూడబోతున్నారు. And that's why he was preparing their minds by teaching them that the risen Lord will turn their sorrows into lasting joy. అందుకొరకే దేవుడు వారిని సిద్ధపరుస్తా ఉన్నాడు. వారు పునరుత్థానమైనటువంటి దేవుడు వారి యొక్క దుఃఖమును సంతోషంగా మారుస్తాడని వారి హృదయాలను ప్రభు సిద్ధపరుస్తున్నాడు. And he is telling them, ఆయన వారితో చెప్తున్నాడు, if you look to God in faith and prayer, మీరు విశ్వాసం ద్వారా ప్రార్థనలో దేవుని వైపు చూసినప్పుడు your sorrows will be turned into joy. మీ దుఃఖములు సంతోషంగా మారతాయి. So from these words let us learn some practical lessons. ఈ యొక్క వచనం నుండి ఈ యొక్క మాటల నుండి కొన్ని క్రియాశీలకమైనటువంటి సంగతులు నేర్చుకుంటాం. They are అవేంటి?
ఏంటంటే Number one, మొదటిది Christians will have grief in this world. క్రైస్తవులు ఈ యొక్క లోకములో దుఃఖాన్ని కలిగి ఉంటారు. Remember, being a Christian does not insulate us from experiencing the deep sorrows. ఇక క్రైస్తవులంగా ఉండి ఈ యొక్క లోతైనటువంటి దుఃఖం నుండి మనం ఏమాత్రం కూడా మినహాయింపు మనం పొందాం. Bible says that the wages of sin is death. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం. Although Jesus had broken the sting of death, యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళను విరిచినా and he has not taken away the fact of death. అయితే మరణమైనటువంటి వాస్తవికతను ఆయన తీసివేయలేదు. So Paul says in 1 Corinthians 15:26, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:26లో పౌలు రాస్తాడు, the last enemy that shall be destroyed is death. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. Death is a defeated foe. ఈ యొక్క మరణము అది ఓడించబడినటువంటి శత్రువు. Yet we have to pass through death. అయినా కూడా మనము మరణం కూడా వెళ్ళాలి. However, we will not be harmed by it. మనము దాని ద్వారా ఎటువంటి హాని పొందము. When some dear one dies, ఎవరైనా ప్రియులు చనిపోయినప్పుడు, though we are Christians and though we know these facts, మనము క్రైస్తవులమైన ఈ వాస్తవాలు మనం ఎరిగినప్పటికీ the emotional pain will be there because we lived with them for some time. మనము కొంతకాలం వారితో కలిసి ఉన్నాము గనక ఆ యొక్క భావోద్రేకమైనటువంటిది ఉంటుంది, And that దుఃఖం ఉంటుంది. the deeper we love them, the deeper our sorrow will be. మనం ఎంత లోతుగా వారిని ప్రేమిస్తాం అంత లోతైనటువంటి విధానంలో ఆ దుఃఖం ఉంటుంది. At such incidents, అటువంటి పరిస్థితుల్లో we have to understand that there is nothing wrong and unspiritual about feeling deep sorrow at such a loss. అటువంటి పోగొట్టుకున్నటువంటి స్థితిని బట్టి ఎంతో ఘోరమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉండటంలో ఎటువంటి తప్పు లేదు. But our grief is different from that of the world. అయితే మన దుఃఖము లోక దుఃఖం నుండి వేరేటువంటిది. We have our ultimate hope in Lord Jesus. మనము మన యొక్క చివరి నిరీక్షణ యేసు ప్రభువారిని నందు కలిగి ఉన్నాం. Because when we read 1 Thessalonians 4:13, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13 మనం చూస్తే it is written there, అక్కడ రాయబడింది, Paul is writing, పౌలు రాస్తున్నాడు, but I would not have you to be ignorant, brethren, concerning them which were asleep, that ye sorrow not, even as others which have no hope. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టము లేదు అంటాడు. Yet grief will be there. అయినా కూడా దుఃఖం ఉంటుంది. Our sorrows can be caused by so many reasons. మన యొక్క దుఃఖాలు చూస్తే అనేక విధానాలుగా వస్తూ ఉంటాయి. Sometimes, as the Scottish preacher Alexander White said, కొన్ని సందర్భాల్లో ఈ స్కాటిష్ బోధకుడు అలెగ్జాండర్ వైట్ అనేటువంటి ఆయన ఇలా చెప్పాడు, we all tend to hang heavy weights on thin wires. మనము ఎంతో పలచనైనటువంటి ఆ యొక్క తాడుపై ఎంతో బరువులు మనం ఉంచుతామంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి? It means that we hang our happiness on fragile things that can be easily and quickly taken away from us. దాని యొక్క అర్థం ఏంటంటే మన యొక్క సంతోషమును ఎంతో బలహీనమైనటువంటి వాటి మీద ఎంతో సులువుగా తీసుకొని పోబడేటువంటి వాటి మీద మనం ఉంచుతా ఉంటాం. Sometimes we will say, I am so healthy, we are happy. కొన్నిసార్లు అంటాము, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా Many ఉన్నాను. times we are happy because of our life partner, అనేక సార్లు మన యొక్క జీవిత భాగస్వామిని బట్టి ఆనందిస్తూ ఉంటాం, because of our children and jobs, మన యొక్క పిల్లలను బట్టి, ఉద్యోగాలను బట్టి, sometimes because of our home and possessions. కొన్ని సందర్భాల్లో గృహమును బట్టి, మనం కలిగి ఉన్న ఆస్తులను బట్టి. Undoubtedly, truly, they are blessings from God. ఎటువంటి సందేహం లేదు, అవి నిశ్చయముగా దేవుని నుండి వచ్చిన But ఆశీర్వాదాలు. remember, they cannot give us lasting joy. అయితే ఒకటి సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే అవి శాశ్వత కాలం ఉండే సంతోషాన్ని ఇవ్వవు. Because they are often they are just uncertain and transitory. ఎందుకొరకంటే అవి తరచుగా చూస్తే అవి శాశ్వత కాలం ఉండనటువంటి తాత్కాలికమైనటువంటి విషయాలు. Losing such things is emotionally painful. అటువంటి సంగతులను పోగొట్టుకోవటం చూస్తే ఎంతో భావోద్రిక పరంగా అదెంతో బాధ కలిగిస్తుంది. So we must learn how to look through such losses biblically. అటువంటి సంగతులను బైబిల్ ప్రకారముగా నష్టాలను ఎలాగ మనం చూడాలి. We all face them. మనం వాటిని ఎదుర్కొంటాం అందరం. Satan also uses such losses to destroy our faith. సాతానుడు కూడా అటువంటి నష్టాల ద్వారా మన విశ్వాసాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని If you are చూస్తాడు. not prepared to handle such losses biblically, there is a danger of destroying our spirituality. అటువంటి నష్టములను బైబిల్ పరంగా మనం ఎదుర్కొనే విషయంలో గనక వెనకంజ వేసింటే మనం పూర్తిగా నాశనం అయిపోతాం. దాని విషయంలో there is a danger that we are going to be destroyed spiritually. మనం ఆత్మీయంగా నాశనం అయిపోయేటువంటి ఆ యొక్క ప్రమాదం ఉంటుంది. In my own life I have gone through such experiences. నా సొంత జీవితంలో అటువంటి అనుభవాల గుండా You వెళ్తూ also must వచ్చాను. have gone through such experiences. మీరు కూడా అటువంటి అనుభవాల గుండా వెళ్ళింటారు. Some come to Jesus with some diseases. కొంతమంది కొన్ని రోగంతో దేవుని దగ్గరకు వస్తారు. They accept Jesus as their personal savior. యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. This could be superficial confession. అదేదో పైన ఒప్పుకోలుగా ఉంటుంది. Deep in their hearts they think that
if they believe in Christ, they will be healed. లోతుగా వారి హృదయంలో నమ్మేటువంటి సంగతి ఏంటంటే మేము దేవుని యందు విశ్వాసం ఉంచితే మేము స్వస్థపరచబడతామంట. But when they are not healed, they leave Jesus. అయితే వారికి స్వస్థత కలగకుంటే వారు యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. So it is not right. అయితే సరి అయినటువంటి సంగతి కాదు. That's why Jesus was preparing the disciples to face grief. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖమును ఎదుర్కొన్నట్లుగా వారిని సిద్ధపరుస్తా వచ్చాడు. However, he promises them that ultimately that grief will be turned into gladness. అయితే చివరికి ఆయన వారికి వాగ్దానం చేస్తూ వచ్చినాడు ఏంటంటే ఆ యొక్క దుఃఖము సంతోషంగా మారుతుంది అన్నాడు. Sometimes such grief is the result of unfulfilled hopes. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క దుఃఖం ఏంటంటే ఆ యొక్క పూర్తి చేయబడినటువంటి కొన్ని ఆశలు లేకపోతే ఆ నిరీక్షణలు ఉంటాయి, అటువంటి సంగతులు. So you are having a hope or a desire, it is not fulfilled, so you are discouraged. నువ్వు ఏదో ఒక నిరీక్షణను కలిగి ఉన్నావు, ఏదో ఒక కోరికను కలిగి ఉన్నావు, అది నెరవేర్చబడలేదు కనుక నువ్వు నిరాశ చెందుతావు. Sorrow can stem from disappointment when something does not go as we have hoped for. మనము నిరీక్షించినటువంటి విధానంలో ఏదైనా సంగతి జరగకపోతే దుఃఖము నిరాశ కలుగుతుంది. Yeah, this can be seen from the words of the disciples on the road to Emmaus. ఆ యొక్క ఎమ్మై మార్గంలో వెళ్తున్నటువంటి శిష్యుల యొక్క నోటి నుండి ఆ మాటలు మనం చూడొచ్చు. In Luke 24:21, లూకా సువార్త 24:21లో what they said, you know, వారు ఏమన్నారో తెలుసా? we were hoping. మేము నిరీక్షిస్తున్నామన్నారు, మేము అనుకుంటుమి. మేము అనుకుంటుమి. But sometimes కొన్నిసార్లు we experience confusion by seeing evil people prospering. మనము ఆ యొక్క చెడ్డవారు లేకపోతే దుష్టుల వారు అభివృద్ధి చెందుట చూసి మనం నిరాశ చెందుతాం. People with perverted values seem to prevail and prosper. ఈ యొక్క చెడిపోయినటువంటి విలువలు కలిగినటువంటి వారు వర్ధిల్లటం అభివృద్ధి చెందటం మనం But చూస్తుంటాం. the risen Lord Jesus promises to turn our grief into lasting gladness. అయితే పునరుత్థానుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మన యొక్క దుఃఖం ఆయన సంతోషమును శాశ్వత కాలం ఉండే సంతోషం ఇవ్వగోరుతున్నాడు. And how he will do this? ఆయన ఎలాగ దాన్ని చేస్తాడు? To explain this, the all-wise God, in the next verse he said, దీన్ని వివరించడానికి ఆ సర్వ జ్ఞానం కలిగినటువంటి దేవుడు దాన్ని వివరిస్తూ వచ్చాడు. in 16:21, 16:21లో he used the analogy of a woman in labor pains. ఆ యొక్క ప్రసవ వేదన పడుచున్నటువంటి స్త్రీ ఆ యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. For few minutes she will be crying in anguish, కొన్ని నిమిషాలు ఆమె వేదనను బట్టి ఏడుస్తూ ఉంటుంది. because it is a life and death situation for her. ఎందుకంటే ఆమె కొరకై అది మరణము జీవం మధ్యలో కొట్టుమిట్లా అన్నట్టుగా Even in ఉంటుంది. the technologically development days also, childbirth is the most painful experience. ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క సమయంలో కూడా చూస్తే ఈ యొక్క బిడ్డకు జన్మనివ్వటం అంటే ఎంతో కష్టకరమైనటువంటి లేక వేదనకరమైన సమయము. But few minutes later, అయితే కొన్ని నిమిషాల తర్వాత when she hears the cries of the newborn baby, ఆ పుట్టినటువంటి ఆ యొక్క శిశువు యొక్క స్వరమును వినిన తర్వాత, ఏడుపు వినిన తర్వాత, oh, her face will be turned to, it will be with beaming joy. ఆమె యొక్క ముఖము ఎంతో సంతోషించేదిగా ప్రకాశించేదిగా ఉంటుంది. Till now she was weeping. ఇప్పటి వరకు కూడా ఏడుస్తూ వచ్చింది. The moment when she hear the cries of the baby, beaming, with joy, that face. ఏ క్షణమైతే ఆ బిడ్డ యొక్క ఏడుపును ఆమె వింటుందో వెంటనే సంతోషం, ఆనందం ఆ ముఖంలో That's a కనబడుతుంది. practical reality. అదే క్రియాశీలకమైనటువంటి వాస్తవము. So remember, our sufferings will bring us into closer fellowship with Jesus. జ్ఞాపకం ఉంచుకోండి, మన యొక్క శ్రమలు యేసు ప్రభువారితో మనం కలిగి ఉన్నటువంటి ఆ సంబంధములు ఇంకా సమీపంగా మనం తెచ్చేవిగా ఉంటాయి. What Paul is writing, పౌలు ఏం రాస్తున్నాడు? the present days sufferings are not worthy to be compared with the glory that will be revealed to us. రానున్నటువంటి దినాల్లో మహిమ, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క శ్రమలు రానున్నటువంటి మహిమతో అవి ఏమాత్రం కూడా మనం పోల్చలేము. The Lord turns our grief into gladness when we see him risen from the dead through the eyes of faith. దేవుడు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచుటను మన విశ్వాసంతో మన ఆత్మీయ నేత్రాలతో మనం చూసినప్పుడు అదెంతో గొప్ప సంతోషం, ఆనందాన్ని మనకి So ఇస్తుంది. dear brothers and sisters, కాబట్టి ప్రియమైనటువంటి సోదర సోదరులారా, before I close, నేను ముగించడానికి మునుపు please note that we are not exempted from grief. మనము దుఃఖము నుండి మినహాయింపు పొందిన వారం కాదు. But when you are going through such situations, నువ్వు అటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు spend more time with God's word and prayer. ఎక్కువ సమయము దేవుని వాక్యముతో ప్రార్థనలో గడుపు. So the source of our permanent joy is Christ is risen. తద్వారా మన యొక్క మూలమైనటువంటి ఆ యొక్క సంగతి ఏంటంటే మన క్రీస్తు ఆయన మృతుల నుండి లేచినవాడు. That is the source of our permanent joy. మన యొక్క శాశ్వత కాల సంతోషానికి అదే మూలము. I tell you out of experience, నేను అనుభవంలో నుండి విషయం చెప్తున్నాను. that your path to the permanent joy begins the moment you trust in Jesus. ఈ యొక్క శాశ్వత కాల సంతోషం ఎప్పుడు ఆరంభించబడుతుందంటే నువ్వు ఏ క్షణానైతే యేసు ప్రభువారందు విశ్వాసం ఉంచుతావో ఆ క్షణం Accept him today ఆయన ఈ దినాన్ని అంగీకరించు. and start experiencing the joy unspeakable and full of glory. చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషాన్ని ఆనందించు. Probably that may be the reason why Brother Bhat Singh, to his testimony on the cover,
This is the title given. బహుశా ఆ కారణాన్ని బట్టి భగత్ సింగ్ గారు తన యొక్క సాక్ష్య పుస్తకంపై ఈ యొక్క బిరుదును అంశాన్ని ఆయన ఇస్తూ వచ్చాడు. Oh, the heading. ఆ యొక్క హెడ్డింగ్ గా On the ఇచ్చినారు. cover itself you can see. ఆ యొక్క పేపర్ మీద, ఆ యొక్క కవర్ మీద చూడొచ్చు. Joy unspeakable and full of glory. చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషము. May God grant you this wonderful joy in your life. దేవుడు నీ జీవితంలో ఈ అద్భుతమైన సంతోషాన్ని ఇచ్చును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమలా పలుకుని మా తండ్రి, oh gracious God, మా కృపగలటువంటి దేవా, Thou art a God who will be with us all the time. ప్రభువా ఎల్లప్పుడు కూడాను మాతో ఉండేటువంటి దేవుడు. Thou art the one who will turn our grief into joy. మా దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు. Undoubtedly, as children of God, we are not exempted from grief in this world. ప్రభు తండ్రి, ఎటువంటి సందేహం లేదు, దేవుని యొక్క పిల్లలముగా దుఃఖము నుండి మేము ఎటువంటి మినహాయింపును మేము పొందలేము. Though we are the children of God, still we are human beings. కానీ మేము దేవుని పిల్లలమైనప్పటికీ కూడా ఇంకను మానవులుగా లోకంలో Thank you, ఉన్నాము. O Lord, for speaking to us. ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు Help వందనాలు. us to have full faith and hope in you. ప్రభు తండ్రి, సంపూర్ణమైనటువంటి విశ్వాసము నిరీక్షణ నీ యందు మేము కలిగి ఉన్నట్లు Guide us సహాయపడండి. throughout this day. ప్రభువా ఈ దినమంతటి కొరకే నడిపించండి. Turn the grief of thy children into joy. ప్రభు తండ్రి, నీ బిడ్డల యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.